రాము, ఏమిటి? రాజబాబు, అర్ధరాత్రి ఆడదాన్ని, ఎత్తుడికిపోతున్న చలిగాలిలు, చెప్పలేకపోతున్న అది ఏమిటో అంటూ ఆశాదేవి పాడిన పాట వెనుక ఏదో విరోధి పార్టీ ఉన్నట్టు అనిపిస్తుంది. రాజబాబు, నాకు వచ్చిన అనుమానాన్ని వెంటనే వదులుకొట్టుకుంటే తప్ప నాకు నిద్రపడదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కసారి పైకి వెళ్ళి ఆ విషయం తెలుసుకొస్తాను. ఒకవేళ నేను రాకపోయినా రాలేకపోయినా మా లడ్డూ తాతను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. రాముకి ఏమైనా ప్రమాదం జరిగిందో నిన్ను ప్రాణాలతో బతకనిపోతాం. జాగ్రత్త. రాజబాబు, రాజబాబు, ఇదిగో ఈ నీటి సొరచేప చూడండి. నీటి సొరచేప. ఎవరైతను? ఎవడు వీడు అన్న సంగతి వీడిని కన్న వాళ్ళకి తెలుసు, లేదా వీడిని డబ్బుతో కొన్న వాళ్ళకి తెలుసు. రాజబాబు, వీడు మిమ్మల్ని చంపాలని నీటి అడుగున ఒక చిన్న కత్తితో పెంచున్నాడు. నేను నీటిలో పడగానే చుట్టుకున్న మీద పడ్డాడు. కాసేపు ఇద్దరు నీటిలోనే, వాడు కిందనే పైన పైన కింద కింద పైన ఇద్దరం గుట్టు చప్పుగా నీటిలో కుమ్మలాడుకున్నాం. ఎలాగైతేనే చిట్టి చివరకు వాడిని గట్టిగా పట్టుకుని సొరచేప నోరు సాగదీసి నిన్నెవరు పంపించారా నీటి దొంగ అని అడిగాను. నోరెప్పలేదు, నిజం చెప్పలేదు. వీడిని ఇలా కాదని భుజం మీద వేసుకుని తీసుకొస్తుంటే నా సామిరంగా ఎక్కడి నుంచి తీశాడో ఒక చిన్న మాత్ర వేసి బల్లి పురుగు మింగినట్టు పట్టుకుని మింగేశాడు. లట్టుకుని తెచ్చాడు. దొంగ నాకు క్వాట్ వద్దండి, చచ్చిపోయాడు. అదే విషయం రాజబాబు. అయితే ఇదంతా ఎవరి పన్నాగం అయి ఉంటుంది? ఈ పార్టీ ఇక్కడ పెట్టి మిమ్మల్ని ఆహ్వానించిన ఆశాదేవి గారే చెప్పాలి. వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. గాడ్సే పూర్తి పేరు నాథూరామ్ వినాయక్ గాడ్సే. ఇతను 1910 మే 19వ తేదీన పూణే జిల్లాలో బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే.